పోలు తీసింది బావా ఓయ్ ముచ్చటగా 3 పాటలు పాడావు బావా. నువ్వు నోటితోనే పాడావు ఏయ్ అదే గాస్త్రంతోనే పాడావు అదే. నాకు 30 రూపాయలు ఇస్తే వెళ్ళి మళ్ళా వస్తా. నాకు ₹1 ఇచ్చి పాడకుండా మానుకోండి. ఏంది అసలు వ్యవహారం అసలు? ఈ బావా అది కాదండి, ఇద్దామను. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా. వారెవరు బావా? ఎవరని చెప్పేది వాడి పేరు చెప్తుంటే 1000 అడుగుతాడు అనవసరం. వాడేవారం ఎందుకు? ఇదిగో పోయండి చిట్టి చిన్ని అనలేవు. ఇంకా నయ్యం ఇసుకు అనొద్దు. టాటా సీరియో బై బై. ఏమంటే నన్ను తారదేశాలు తెచ్చి బావులేస్తాను తిడతా పోతే ఏంటండి? అది కాదండి, ముద్దుల బావగారని టాటా చిరియో బాయ్ బాయ్ అని చెప్పింది. అదే చెప్పండి, ఎవరు అందంగా ఉన్నారు, మీ రంగనాయక మా చిత్ర? కాదండి, మన రంగనాయక్ కాలిగోటుకు అమ్మాయి కాలిగోటుకి రంగనాయక్ అటవనికి రాదు ఎవరు. మరి వాళ్ళ ఇంటికి 7-8 సార్లు మీరెందుకండి వెళ్ళారు? అదే బుద్ధికి ఎట్టి తిని పోతే మాత్రం ఏముందిలేండి. నువ్వు అంటది పాడుముండ మర్యాద లేను. మర్యాద దానికేం తెలుసండి, అసలు మర్యాదలు పుట్టింది మా ఇంట్లో, మాయలు పుట్టింది మా ఇంట్లో. రాష్ట్రం అంతా ఫాలో అవుతున్నారు కదండి మన మర్యాదలు. అంతుంది. భలే ఉందండి. రండి, మీకు మర్యాద చేస్తా. మర్యాద చంద్రరాజపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు నన్ను ఆశీర్వదించి ఒక ₹50 బహుకరించారు. వారిని నా సర్వేశ్వరుడు ఎడవేళ కాచి కాపాడని ప్రార్థిస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి దేవాలయం. అలాగే చంద్రరాజపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ వారు, వడ్ర సంఘం వారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక ₹50 కానుక ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదం వారికి, వారి కమిటీకి, వారి కుటుంబాలకు మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. రండి, మన మర్యాదలు మనం చేసుకున్నాం. ఇదిగో వాళ్ళ అత్తపై మెమ్మ పిలుస్తుంది. కోస్తా వ్యాపారం చేసినాడు మన దగ్గర వ్యవహారాలు. నేనొక చెల్లియ చెంతగా నిలిచి శివాలున్న చెంగులాగి గోరాడెడునంతలో భామలు జాలిగా నోళ్ళు విప్పి మానము చరుతువాయతను బావురుమన్నది కుంగిపోతి మనసమందరు తలుక్కుమన్నవి భామ విలాప కావ్యమై. అబ్బా, గొప్పగా పాడుతున్నారండి, గొప్పగా పాడుతున్నారు. పట్టుబట్టే. అవునండి. సరే కూర్చోండి, పాపం పాడి పాడి అలసిపోయారు. అలా కూర్చోండి.
కాలిపోను. వచ్చింది మొదలుకొని చూస్తూనే ఉన్నాను. ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఎంతసేపు చూసుకుంటాడులే. గట్టిగా చూసుకుంటే 5 నిమిషాలు. ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకోలేడు. అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ భోషణాలకు వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం. అయినా సరే కొత్త సానికడకు పోవునప్పుడు కోడిగాండ్లకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే. అది ఎలాగో తెలుసా? రాగము తీయవునుట, రాగము తీయవునుట, సరాగములాడుట, మీని సొమ్ములేలాగునైన సానికల బడవేయుట, చప్పుడవు కరణి పైకము తట్టుట, భోగి పోలికం త్యాగి వలె నటించుట, విటావళి చేష్టలు కొత్త చోటులం, రాగము తీయమునుట, సరాగములాడుట. చాలా కమ్మగా పాడుతున్నారే, చాలా కమ్మగా పాడుతున్నారే. ఏమండి సుబ్బారావు గారు, కలిమిలో లోటు లేనివారు ఈ మధ్యనే కోటికి పడిగెత్తారని కూడా విన్నాను. మరి అదేమిటండి అన్ని గాజురాళ్ళు ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు. గాజురాళ్ళ ఎవడు అన్న ఎదవా సాడుకు పిలవని కలబడతా రాస్కెల్ ఫోల్ నడింకిరగదీస్తా. సుబ్బారావు గారు మాటలు తిన్నగా మాట్లాడండి. అవి సరిగా కనపడక నేనండి అన్నాను. మీరన్నారా? మీరంటే ఇంకేముంది, కేసు డిస్మిస్ ఏమండి. మమ్మల్ని మీరనొచ్చు, మిమ్మల్ని మేమనొచ్చు. ఒరిజినల్ గోల్డ్. అవునా? వీటి పేర్లు ఏమిటండి? వజ్రం, వైడూర్యం, ముత్యం, పగడం, కెంపు, వంపు, సొంపు, కంపు. వంపు సొంపు కంపు ఏమిటండి? అంటే స్మెల్ వచ్చేటప్పుడు అత్తర్లో ముంచా. ఏమండి 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 ఆ వంపులు సొంపులు కంపులు నాకు వద్దు కానీ ఈ ఎమరాల్డ్ పచ్చ అంటే నాకు భలే పిచ్చండి. ఎమరాల్డ్ పచ్చ నాకు భలే పిచ్చ. పచ్చ పిచ్చ పిచ్చ పచ్చ పిచ్చ పిచ్చగా ఉందండి. పచ్చ పచ్చగా ఉంటుంది వ్యవహారం. ఒకసారి ఇవ్వండి, పెట్టుకుని చూపిస్తాను. ఉంగరం అడిగారండి, పెట్టుకుని చూసి మళ్ళీ ఇస్తా. అడిగారా? అడిగానండి. ఇయ్యాల్సిందేనంటారా? ఏమండి ఇంత దూరం వచ్చారు, ఏదో ముచ్చటపడి అడిగాను. అయినా నేనేమన్నా ఉంచుకుంటానన్నా చూసుకుని మళ్ళీ ఇస్తారుగా. మా డాడీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆళ్ళకెళ్ళి చూస్తాడండి. ఏం ఉంగరం లేదనుకోండి, మా అయ్య లోపల పిలిచి తంతాడండి మా డాడీ. అయ్యో మీరేం బాధపడక్కర్లేదు. మా అమ్మ కూడా మీ నాన్న లాంటిదే. నాకు ఈ 4 ఉంగరాలు తప్ప వేరే ఉంగరం ఏదున్నా చేతికి లోపలికి పిలిచి నా తిట్లు తిట్టుద్ది. అట్టయితే ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది ఉంది? రోజు వచ్చేటప్పుడు చేస్తుంటా, తిండి పోయేటప్పుడు మళ్ళీ ఇస్తాం. బా ఎంత బాగుందండి మన ఒప్పందం. ఈ మాత్రం ఒప్పందం ఆ ఇరాను ఇజ్రాయిల్ అమెరికా చేసుకోలేక ఓ యుద్ధం చేసుకుని చేస్తున్నాయి. మనకేమో పెట్రోలు గ్యాస్ ఇవన్నీ వాళ్ళ కుదరలా ఒప్పందం. చూసారా మన ఒప్పందం ఎలా కుదిరిందో? సరే మధ్యలో ఎవరు గోల్ చేయదండి, డబ్బులు ఇస్తే గోల్ చేయడంట. సొమ్ము బాము వీళ్ళకి తెలిస్తే మైకి చెబుతారేమోనే. ఏమండి లైట్ లాట్ తీసుకున్నాం. ఏంది లైట్ లాట్ ఎవరు కనపడకుండా? మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఏదో కనపడుతుందని. అంతే, అందరికీ మాయ చేసే నేత్రాలన్నీ ఏమి కనపడం, అంతా చీకటే. వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న మహారాజు నాకు నా వాడు. వీడు మొండోడు అని ఊరు వాడ ఎన్నెన్ని ఎన్న పసి పిల్లవాడు నా వాడు. మాట పిలుసైన మనసులో వెన్న రాయిలా ఉన్నవానిలోన దేవుడెవరికి తెలుసు నాకన్నా. చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే నా సరే, మెత్తాని పత్తి పువ్వు మాదిరి
సంతూడిన సమే. అది కాదండి, పెట్టేటప్పుడు కాల్ చేస్తారండి అనవసరంగా. మరి ఎప్పుడు ఉంగరం పెట్టేటప్పుడు కాల్ చేస్తారండి. ఏమండి ఈ ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదండి. ఒకటేంది, రెండేంది, మూడేంది మొత్తం మీ దగ్గరగా ఉంచుకొని చూసుకోండి. దగ్గరగా ఉంచుకుంటే ఏం తెలుస్తుంది? వేలుకు పెట్టుకుంటా తెలిసేది. మళ్ళీ ఇస్తారుగా? వెంటనే ఇచ్చేస్తానండి, వెంటనే ఇస్తా. ఏమండి మనిషి నమ్మకం ఎవరు నమ్మాలి? మన ఎవరు నమ్ముతారు? అది ఉండండి. గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చి వేసేన బాబు, నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు. పెద్ద పెద్ద పనులు ఇట్టి చక్కబెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో వెతకమంటాడు చూడు. బయటికి పెట్టి ఎదురెళ్ళని ఎదిరించేది మగవాడు, నేనే తనకి ఎదురెళ్ళకుంటే బయటికి వెళ్ళని శ్రీవారు. ఏ పుష్ప, నేను ఒగ్గేదేలే, చూసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా సమే. ఇట్లాంటి పిల్లగాడుంటే నీ పిల్లైన మహారాజు. భలే ఉంది. ఏమండి చెప్పండి. రోజు వచ్చేటప్పుడు తెస్తంట, తెండి. పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఎవరు మీరు? మీరెవరు? ఏమివ్వాలి నేను? ఎందుకు వచ్చారు మా ఇంటికి? అమ్మో ఎడ తేడా జరిగింది. హే సుబ్బారావు గారు, ఇక్కడ జరిగింది అనమాట తేడా. ఏమండి రోజు వచ్చేటప్పుడు తెస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉండండి. ఎవరు నువ్వు? మా నాకు ఇప్పుడు అర్థమైందండి. ఈ మధ్య బంగారం రేటు బాగా పెరిగింది కదా, ఇలాగ ఇంట్లోకి వచ్చి తెలిసిన వాళ్ళమని చెప్పి మేము ఉంగరాలు ఇచ్చాం, మేము దండలు ఇచ్చాం, మాకు ఇవ్వండి అని ఈ మధ్య దొంగ మొదలు పెట్టారండి. అలాంటి దొంగోడే. అమ్మా అమ్మా, దొంగోడు ఎవరో వచ్చాడు, రావే. దొంగ కూర్చోడు. బూచి బూచి. అది కాదండి, గుల్లగుల్లగా బజార్లో బంతిని కొట్టినట్టు కొడతారు. అది కాదండి, నేనండి సుబ్బారావు గారు. అయ్యో మీరేనా? ఎవరో అనుకు. ఏమండి బాబు, ఆ అద్దాలు తీకండి, ఇలా ఇవి తీస్తే గుర్తుపట్టలేకపోతున్నాను. అదే తేడా. ఎంత అందంగా ఉన్నారో తెలుసా? మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు కరుణానిధి గారు ఉన్నట్టున్నారండి అందంగా. అలా ఉంచుకోండి. ఇప్పుడు చెప్పండి ఏమిటి? రోజు వచ్చేటప్పుడు చేస్తంట, పోయేటప్పుడు మళ్ళీ ఇస్తా ఉన్నాను. ఏమండి నేను అలాగే అనుకున్నానండి, కానీ మా అమ్మ మీరు వచ్చే ముందు ఒక మాట చెప్పింది. అమ్మా మణి, ఈ రోజు మన ఇంటికి అపర కుబేరుడు, కోటేశ్వరుడు, చేతికి ఎముకలేని మనిషి, దానకర్ణుడైన సుబ్బారావు గారు వస్తున్నారు. ఆయన ఏమైనా ఇస్తే కాదనకుండా తీసుకో, ఇచ్చిన వస్తువేది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ సుబ్బారావు. మెడలో దండేసినప్పుడే చెప్పా, మా ఇంటికి వచ్చావు బలైపోతావని. ఆనందంగా వేయించుకున్నాడు దండ. అవసరం నోరు జారేం చేయజారే. మయ్య కొట్టుకాడికి రానిడు, కొంపకు రానిడు, కందిపాడు అసలు రానిడు. సుబ్బారావు గారు అయ్యో పొగిలి పొగిలి ఏడుస్తున్నాడమ్మా. సుబ్బారావు గారు ఏదోసారి తిరగండి, ఓసారి నవ్వండి. ఏమండి అలా కాదండి, కిలకిల కిలకిల నవ్వాలి, కిలకిల నవ్వాలి. ఇంకా నయ్యం కింద పడి గిజిగిజది అనుకోమల్లా. అయినా నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంతకంటే ఏ ఎదవ ఎక్కువ నవ్వుతాడో. నవ్వుమను చూద్దాం, నవ్వుమను చూద్దాం.
నాకు అర్థమైందిలేండి. ఇలా ఏడుస్తా పెట్టే ఉంగరాలు నాకు మాత్రం దేనికండి? 7 వారాల నగలు చేయించి మా అమ్మ భోషణంలో దాచింది. నాకు వద్దులే, తీసుకోండి. తెల్లారికల్లా పేపర్లో పడిపోవాలా కోని మటర్ పేపర్. ఏమండో అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగిపోయాను చూడండి, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసాను ఉంగరం. ఆ ఒట్టు పెట్టకపోతే తీసిద్దాం అనుకున్నాను, ఇంక ఒట్టు పెట్టారు కదా, ఇస్తే బాగోదు. అనవసరంగా జారిపోతుంటాడు. ఏమి లేదులేండి, అనవసరంగా నోరు జారడిని మీ సహాధ్యాయుడు బాధపడుతున్నాడు. సరేనండి సుబ్బారావు గారు, ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? వద్దా? ఒకసారి వేసుకుంటే గుండెల్లో డెక్కెట్టి సచ్చే అంత పని అయింది. అంత పని మనకు వద్దండి. గంధం రాసుకుంటారా? గంధమా? అదైతే మా అందంగా పోయిన అందంగా ఉంటది, మీ సరదా తీరిద్ది, నా దురదా తీరిద్ది. పోయండి. అందాలన్నీ నీకే, ఆనందాలన్నీ నీకే, ఓ రాజా ఈ రోజా